హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. హ్యాండ్స్లో చాలా రకాల మోడల్స్ కటింగ్స్ ఉంటాయి. మామూలుగా రెగ్యులర్గా మన ఉంటాయి కదా నైటీలు వేసే కటింగ్లు ఎలా ఉంటాయో ముందే మీకు చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ ఎప్పుడు ఈ సైడ్ అంటే కింద భాగం 9 ఇంచులు పెట్టుకోవాలి. 9 ఈ కింద భాగం మెడిసిన్ కదా, ఇలాగే షోల్డర్ నుంచి ఇలా కిందకి 7.5 8 అంటే 8 పెట్టుకుంటే ఒక 1/2 ఇంచు మన కుట్లో పోతుంది కాబట్టి 8 పెట్టేసుకుంటే బెటర్. తర్వాత ఈ భాగం ఈ సంకలం అనమాట, ఇక్కడ పైన ఇక్కడ మనం 8 ఇంచులు పెట్టాం కదా, ఇలా కిందకు వచ్చేసరికి 3.5 4 వచ్చేలాగా 3.5 4 వచ్చేలాగా క్రాస్ కటింగ్ చేయాలి. ఎక్కడ ఈ 9 ఇంచీలు అది 8 ఇంచీలు పెట్టిన చోట నుంచి ఇలా క్రాస్గా 3.5 4 వచ్చే విధంగా ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. మనం అలా కట్ చేసుకుంటే షేప్ ఇలా వస్తుంది హ్యాండ్స్. ఇప్పుడు దీన్ని అతికిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు. హ్యాండ్స్ ఇప్పుడు దీనికి ఎలా వేయాలో చూపిస్తాను. క్రాస్ కటింగ్ చేసిన తర్వాత ఎలా అవుతుందని చెప్పించాను కదా, ఇది క్రాస్ కటింగ్. ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే షేప్ కోసం. అలా షేప్ తీస్తేనే హ్యాండ్ కరెక్ట్గా ఎలాగ మనం వేసుకున్న వెంటనే ఇలా కిందకి పడుతుంది, ఈ షేప్ కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ భావం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ, 2 నైటీలు కొనే చెల్లమ్మ. అది చూసారు కదా. ఒక కెమెరామెన్ కొంచెం జూమ్ చేయండి కిందకి దగ్గరికి. ఇందాక అక్కడ మనం ఆ షేప్ పెట్టడం వల్ల ఇది కొంచెం లోపలికి వెళ్ళి మనం వేసుకున్న వెంటనే ఈ హ్యాండ్ ఇలా కిందకి పడుతుంది అనమాట. అంటే పైకి ఇలా లేకుండా ఇలా కిందకి పడుతుంది. ఇక్కడ ఎలాగో మనం కుట్టేస్తాం కాబట్టి చివరిన హ్యాండ్ ఇది వేసిన తర్వాత షేప్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇక పూర్తిగా కుట్టిన తర్వాత ఇంకా బాగా వస్తుంది. మీకు జస్ట్ తెలియడం కోసం అని పెడుతుంది అనమాట. నచ్చితే మాత్రం లైక్ చేయండి.